ఈ మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయిని పెట్టుకొని, కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత 7, 8 అనాస్ పూలు, అలాగే 3 నల్ల యాలకులు, ఒక స్పూన్ లవంగాలు, ఒక చిన్న జాజికాయ ముక్కనైతే వేసుకోవాలి. ఒక స్పూన్ తెల్ల యాలకులు, అలాగే ఒక 3 జాపత్రి, ఒక స్పూన్ మిరియాలు, 2, 3 ఇంచుల వరకు దాల్చిన చెక్కనైతే ఇలా తుంపేసి వేసుకోవాలండి. అలాగే 2, 3 బిర్యానీ ఆకులను కూడా తుంపేసి వేసి ఇవన్నీ లో ఫ్లేమ్‌లోని కాస్త రోస్ట్ చేస్తూ ఉండాలి. వీటిని హై ఫ్లేమ్‌లో కాకుండా ఇలా లో ఫ్లేమ్‌లో వేయించడం వల్ల ఫ్లేవర్స్ అన్ని చక్కగా పడతాయన్నమాట. ఇప్పుడు ఒక 5, 6 స్పూన్ల వరకు ధనియాలనైతే వేసుకోవాలండి. ఈ ధనియాలని కూడా లో ఫ్లేమ్‌లో చక్కగా వేయించుకోవాలి. ఈ ధనియాలు కూడా కాస్త వేగాయి అనుకున్న తర్వాత ఒక 2 రావి పువ్వులనైతే వేసుకోవాలండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. వీటితో పాటు ఒక స్పూన్ సోంపు, 1 ½ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరిని తురుమునైతే వేసుకున్నాను. లేదు అంటే ఒక 2, 3 ఎండు కొబ్బరి ముక్కలనైతే వేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒక స్పూన్ గసగసాలనైతే వేసుకున్నాను. ఇవన్నీ చివరగా ఎందుకేసుకున్నామంటే ఇవి త్వరగా రోస్ట్ అయిపోతాయన్నమాట. చివరగా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అని 1, 2 నిమిషాల ముందు వేసుకొని ఒకసారి వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని హాఫ్ కప్ వరకు వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా! వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా మిక్స్ చేసి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. మరీ కంప్లీట్‌గా మెత్తగా పౌడర్‌లా చేసుకోనవసరం లేదు. కాస్త బరగ్గా చేసుకున్నా సరిపోతుంది. అంతేనండి. కమ్మగా గుమాయించి చికెన్ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది.